హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను బియ్యపు రవ్వతో ఉప్మా చేయడం చూపిస్తాను. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఈ పప్పులు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఎండుమిర్చి, కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని రవ్వలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై కావాలి. అన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. అప్పుడు చక్కగా ఉడుకుతుంది, పొడి పొడిగా ఉంటుంది ఉప్మా. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టాక ఇలా వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు ఇందులో బియ్యపు రవ్వ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం దగ్గరకు అయ్యి మంచిగా ఉడికేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం దగ్గరకు అయ్యి చక్కగా ఉడికిపోయింది. ఇలా పొడి పొడిగా కొంచెం ఉంటుంది. ఇది ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. అంతే టేస్టీ బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. చూడండి, ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి